సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ ఇప్పుడు రాబోయే 15వ తారీఖులోపు ఈ మూటని తాకి నా పాదాల దగ్గర పెట్టు తల్లి. నీ కోరిక నెరవేరలేదు బాబా అని చెప్పి ఈసారి నుంచి నువ్వు మళ్ళీ నన్ను అడుగుతూ బాధపడాల్సిన అవసరం అనేది లేదు అని చెప్పి బాబా మనతో అంటున్నారండి. అంతేకాకుండా ఇది అదృష్టం అనేది కోటిలో ఒక్కళ్ళకి మాత్రమే ఇలాంటి అదృష్టం అనేది దక్కుతుంది అని అంటున్నారు. ఎందువల్ల ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి. అలాగే ఈ రోజు వీడియో కూడా అందరికీ కనెక్ట్ అవుతుందండి. కానీ ఈ గురువు గారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి. 2 months బ్యాక్ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది. నేను చాలా బాధపడ్డాను. తర్వాత నాకేమీ అర్థం కాలేదు. అలాంటి సమయంలో ఈ గురువు గారిని నేను కాంటాక్ట్ అయ్యాను. అప్పుడు అమ్మ మీకు ఒక వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది అన్నారు. దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు. సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను. అలా చేశారో లేదో వారం రోజుల్లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది. అందువల్ల నేను మీకు చెబుతున్నానండి. అంతేకాకుండా ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష సమస్యలు, ప్రత్యేకంగా వశీకరణ సమస్యలు అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు. ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి. గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375 అండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా మనం ఎప్పుడు కూడా బాబాగారి ముందు ఎన్నో రకాల ముడుపులని, అంటే ఒక పసుపు కలర్ క్లాత్లో మనం బాబాగారి దగ్గర మొక్కుకొని ఒక ముడుపుని కట్టడం అనేది జరుగుతుందండి. అంటే మన కోరిక తీరాలని కానీ మన సమస్య తీరాలని కానీ మనం బాబా దగ్గర కోరుకోవడం జరుగుతుంది. అలాంటి ముడుపుని కట్టినప్పుడు కొంతమంది అక్క నాకు ఇలా బాబా దగ్గర మీరు ఇంతకుముందు సాయి దివ్య పూజ గురించి చెప్పారు, అందులో ఇలాంటి ఒక ముడుపుని కట్టాలని కూడా చెప్పారు. అలాంటి సమయంలో నాకు 2వ వారంలో అంటే 5 వారాలు కానీ 7 వారాలు కానీ 9 వారాలు కానీ చేయాలని సాయి దివ్య పూజా విధానం గురించి చెప్పారు కదా. ఆ సమయంలో నేను ఈ ముడుపుని కట్టానక్క, చాలా పవర్ఫుల్ అక్క ఈ ముడుపు అనేది అని చెప్పి చాలామంది మనకి మెసేజెస్ పంపిస్తున్నారండి. అందువల్ల ఈ ముడుపు గురించి ఈరోజు మళ్ళీ కూడా మీ అందరికీ తెలియచేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చాలామంది అండి మనం ఇప్పుడు రాబోయే 15వ తారీఖు లోపు, నిజంగా గురువారం అండి 15వ తారీఖులో ఆ రోజు సాయంత్రం లోపండి, అంటే హోరా సమయంలో మీరందరూ కూడా అండి ఇంకా ఎవరైతే గనక ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి ఇంతకుముందు చేశాము, తీరినా తీరకపోయినా సరే ఇప్పుడు ఈ 15వ తారీఖు లోపున ఇలాంటి ఒక ముడుపుననేది బాబా పాదాల దగ్గర పెట్టమని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి. ఎలాంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరుతుంది. అంటే అండి ఇది నాకు ఈ మధ్య కొత్తగా నాకు గుడిలో ఒక ఆయన చెప్పిన విధానం అండి. అది మీ అందరికీ తెలియజేస్తున్నాను అనమాట. అంటే సాధారణంగా ఇంతకుముందు ఒక 11 రూపాయలతో ముడిపు కట్టాలని, అలా కట్టి బాబా దగ్గర ఉండిలో వేయాలని మనందరికీ తెలుసు. అంతేకాకుండా ఇప్పుడు మనం చేయబోయే ఈ విషయం ఏంటి అనంటే, మీరు ఒక పసుపు కలర్ క్లాత్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని ఆ క్లాత్ మీద మీ కోరిక ఏంటో, మీ సమస్య ఏంటో, మీరు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో, అంటే ఏదైనా సరే ఒక పరిస్థితి, ఈ పరిస్థితి నుంచి నేను బయటపడాలి అంటే ఇన్ని లక్షల అప్పు ఉంది, నాకు ఒక 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు అప్పు ఉంది, ఆ అప్పు నుంచి బయటపడాలి బాబా అని కానీ, లేదంటే సంతానం గురించి కానీ, మీకు మ్యారేజ్ కాలేదని కానీ, ఇంకా ఉద్యోగం దొరకటం లేదు అని కానీ, ఎలాంటి సమస్య ఉన్నా కూడా నాకు ఈ కోరిక తీర్చు బాబా నా సమస్యని అని చెప్పి ఆ పసుపు కలర్ క్లాత్ మీద మీరు రాయండి ఫ్రెండ్స్. ఎలా రాయాలి అనంటే, పసుపు కలర్ క్లాత్ మీద మీరు ఒక రెడ్ కలర్తో మీరు రాసుకోండి ఫ్రెండ్స్. మామూలుగా ఒక బ్లౌజ్ పీస్ అనేది ఉంటుంది కదా, అది మీరు కొంచెం కట్ చేసుకోండి. కట్ చేసుకొని ముడిపు కట్టడానికి వీలుగా ఉండేటట్టుగా ఒక చిన్న అరచేతి అంత సైజుకి ఒక పసుపు కలర్ క్లాత్ తీసుకోండి. అక్క పసుపు కలర్ క్లాత్ లేదు, వైట్ అయినా పర్వాలేదా అంటే తెలుపు రంగులో ఉన్న క్లాత్ అయినా తీసుకొని పసుపు నీళ్ళల్లో ముంచేసి కనుక మీరు చేయగలిగితే ఇంకా చాలా విశేషం అండి. అలాంటి పసుపు కలర్ క్లాత్లో మీరు ఏం చేస్తారనంటే ఒక రెడ్ కలర్ పెన్నుతో, ఎరుపు రంగు పెన్నుతో మీరు ఏం చేస్తారంటే మీ సమస్యని, అంటే నాకు ఇలా పలానా ఉద్యోగం దొరకాలి బాబా అని చెప్పి బాబాకు ఒక ధన్యవాదములు తెలియజేస్తూ ఆ సమస్యని మీరు ఆ క్లాత్ మీద రాయండి ఫ్రెండ్స్. రాసి అందులో మీరు ఎంతైతే కనుక దక్షిణ పెట్టాలని అనుకుంటున్నారో, మీరు ఒక 9 రూపాయలు దక్షిణ పెట్టచ్చు, లేదంటే ఒక 2 రూపాయలు దక్షిణ పెట్టచ్చు, ఒక 11 రూపాయలు దక్షిణ
దక్షిణ పెట్టచ్చు, ఎంతైనా కానీ మీరు 51 పెట్టచ్చు, లేదంటే మీరు ఇంకా కూడా ఎక్స్ట్రా ఎక్కువగా పెట్టాలని అనుకున్నా కూడా ఆ ముడుపులో పెట్టి అలా కోరికను రాసి కొంచెం బియ్యం అండి, ఒక గుప్పెడి బియ్యాన్ని ఆ క్లాత్లో వేసి ఆ కాయిన్స్తో పాటు అంటే మీరు ఎంతైతే మొక్కుకుంటున్నారో ఆ 11 రూపాయల కాయిన్స్ కానీ 9 రూపాయలు కానీ వేసి అలాగా కొంచెం ఒక గుప్పెడి బియ్యాన్ని వేసి ఆ మూటని మామూలుగా 3 ముళ్ళు వేసేసి ఒక మూటని తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఆ మూటని ఏం చేస్తారనంటే మీరు బాబా దగ్గర పెట్టండి. ఎప్పుడు గురువారం నాడు అంటే ఈ 15వ తారీఖున బాబా పాదాల ముందు, అంటే మన ఇంట్లో విగ్రహం కానీ బాబా గారి ఫోటో కానీ ఉంటుంది కదా, అటువంటి సమయంలో మీరు ఇలా పాదాల దగ్గర పెట్టండి. పెట్టిన తర్వాత అండి మీరు ఆ రోజే అలాగే ఉంచేసేయండి, బాబా దగ్గరే ఉంచేసేయండి ఆ గురువారం అంతా కూడా. ఆ తర్వాత రోజున మీరు ఎప్పుడు బాబా గుడికి వెళితే, లేదంటే మళ్ళీ వచ్చే గురువారం మీరు బాబా గుడికి వెళుతున్నారనుకోండి, అప్పుడు బాబా గారి ఉండిలో వేసేయండి. మీ కోరిక తీరినా తీరకపోయినా, అంటే అండి ఆ రోజు చేస్తే మనకి ఒక్క రోజులోనే మా కోరిక తీరింది అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, 2 రోజుల్లో నా కోరిక తీరింది అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందువల్ల అలాంటి ఒక పసుపు కలర్ మూటని కట్టి, అంటే ఒక ముడుపుని కట్టి బాబా పాదాల దగ్గర ఆ రోజంతా కూడా పెట్టి మీరు తెల్లవారుజామున, ఇంతకు ముందండి మనం ఇలాగ కోరికని ఆ పసుపు గల క్లాత్లో మనం రాయలేదు, ఇప్పుడు మనకు సమస్యని రాసి కొంచెం ఒక గుప్పెడి బియ్యం వేసి 11 రూపాయలు కానీ 9 రూపాయలు కానీ కాయిన్స్ వేసి ముడుపుని కట్టి బాబా పాదాల దగ్గర పెట్టి, మీకు ఎప్పుడు కోరిక తీరినా తీరడానికి ఒక 2 రోజులైనా 3 రోజులైనా కూడా మళ్ళీ వచ్చే ఒక గురువారం నాడు మీరు ఒక మంచి సమయం, అదే హోరా సమయంలో గుడికి వెళ్ళినప్పుడు 8 గంటల నుంచి 9 గంటల సమయంలో మీరు బాబా గుడిలో వేసేసేయండి ఫ్రెండ్స్. ఇది లేదు మేము గురువారం కాదక్క, మళ్ళీ మధ్యలో కూడా మేము వెళుతున్నాము, నా కోరిక మళ్ళీ తెల్లవారేసరికి తీరిపోయిందక్క, నేను తర్వాత రోజే శుక్రవారం నాడే కూడా నేను చాలామంది అండి మనకి ఇలాంటివి పరిహారాలు చెప్పినప్పుడు చాలామంది అక్క నాకు వెంటనే కోరిక తీరింది, నేను వెంటనే ఈ ముడిపిని ఇన్ని రోజులు మన పూజ గదిలోనే ఉంచుకోవాలా, లేదంటే వెంటనే ఉండిలో వేసేయచ్చా అని. మీ కోరిక ఎప్పుడైతే తీరుతుందో అప్పుడే మీరు ఉండిలో కూడా వేసేయచ్చండి. బాబాకు ఒక ధన్యవాదములు తెలియజేస్తూ చక్కగా ఈ ఈ ముడుపుని బాబాగారి ఉండిలో వేసేయండి ఫ్రెండ్స్. నిజంగా ఇలా చేసినప్పుడు నిజంగా మన కోరిక ఖచ్చితంగా తీరుతుంది అని ఎన్నో వేల మంది మనకి తెలియజేస్తున్నారు. ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది బాబా చూపించే అద్భుతం ఏంటి అని. మన సమస్య తీరలేదు అనేవాళ్ళు ఇంకా అస్సలు ఉండరండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, ఓం సాయిరామ్.